నమస్కారం ప్రజలారా. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం అడగలేదు ప్రజలారా. నేను ఈ ఒకటి అడుగుతుండా, తప్పకుండా మీరు పాటిస్తారు, మీరు చేస్తారనేటువంటి నమ్మకం నాకుండా. అది సాయన్న కోసం మనం ఒక నిమిషం పాటు సంఘీభావం తెలియజేద్దాం. నిద్రపోతా ఉంటాను. మనం సాయన్నకు దేనికి సంఘీభావం తెలియజేస్తున్నామంటే ప్రజలారా, మనకు 151 స్థానాలు వచ్చేదానికి క్రియాశీలకంగా పనిచేసినాడు మన సాయన్న. ఆ తరువాత మరి ముఖ్యమంత్రిగా కూడా మన జగనన్న అయిపోయినాడు. అది వేరే విషయం, మీరు అందరూ కూడా చూసినారు. నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. అందులో భాగంగా అంటే ఈరోజు అంటే మన సాయన్న శాంతియుతంగా వ్యవసాయం చేస్తున్నాడు, అది కాదు పని. ఇప్పుడు మరి ఎవరైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతి గారు ఉన్నారో, మరి శాంతి గారికి మన సాయన్న ఏ విధమైనటువంటి సహాయక చర్యలు సహాయం చేసినాడు, మరి సాయన్న ఎక్కడ చూడాలనుకున్నారు శాంతి గారిని, మరి దేనికి ఈ విధంగా జరిగింది, ఆమె మీద ఏసీబీ దాడులు, అదేవిధంగా అవినీతి చేసిన వాళ్ళ మీద ఏదో పడతా ఉంటారు కదా. అంటే మన దగ్గర ఏ రోజుకి ఆ రోజే కదా ఛార్జీలు కూడా, మనకు అట్లాంటివన్నీ తెలియదు. ఏ రోజు ఆ రోజే ఆయారాం గయారాం అంతే కదని మనం అట్లాంటివన్నీ మనం కొనడాలు, డబ్బులు దాచిపెట్టుకొని బంగారు కొనడాలు ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఆ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు అసిస్టెంట్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉండేటువంటి శాంతి గారిని అరెస్ట్ కూడా చేశారు. మరి మన సాయన్న ఏ విధమైనటువంటి మదన పడుతున్నాడు, అంతర్గతంగా ఏ విధంగా ఆయన బాధపడుతున్నాడు ఏందనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన అన్నను ముఖ్యమంత్రిని చేసే దాంట్లో మన సాయన్నది క్రియాశీలకమైనటువంటి పాత్ర, అది అవునన్నా కాదన్నా కూడా. దానికోసం అని చెప్పి మనం తప్పకుండా విశ్లేషణ చేయాలి. ఏంది విషయం అంటే, మరి సాయన్న గారు ఏ విధంగా ఆమెను చూసుకోవాలనుకున్నాడు, మరి ఏంది కథ అంటే 52 సైట్లు ఉన్నాయి, 11 విల్లాలు. 11 విల్లాల్లో ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క విల్లాలో గడపాలనుకున్నాడు సాయన్న. ఏమి ముసలోడైనా మహానుభావుడే, మీరు గమనించండి. మరి అదేవిధంగా బిడ్డకు కూడా జన్మనిచ్చినారని కూడా తెలుస్తుంది. మరి సాయన్న మాదిరినే రంగు వేసుకోవాలో మరి సరే ఎటైనా కానీ దాని గురించి ఏం మాట్లాడడంలే. మరి ఈరోజు ఈ విషయం తెలుచానే, మరి శాంతి గారిని 14 రోజుల పాటు రిమాండ్ అని తెలుచానే సాయన్నకు సడన్గా బీపీ తగ్గిపోవటం, బీపీ తగ్గిపోతే కొంత చక్కెర తింటే మళ్ళా కవర్ అవ్వడం, అదేవిధంగా పిల్లోడి కాడికి పోదాం అనుకుంటే పోలేని పరిస్థితి, జైలు కాడికి పోదామంటే పోలేని పరిస్థితి. 11 విల్లాలు ఉన్నా కూడా మరి అంత ఇచ్చారో మరి ఎంత ఇచ్చారో తెలియదు. ఒక భార్యడు మాత్రమే ఉండేటువంటి గదిని ఇచ్చినారే మరి మన శాంతికు అని చెప్పి మన సాయన్న బాధపడడం. అంటే ఇవన్నీ నీకెట తెలుసు సీమరాజా అని అనుకోవచ్చు. ఆత్మలతో మాట్లాడే వ్యక్తులకు అన్నీ తెలుస్తాయి అనేది నేను మీకు ముందుగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను శాంతియుతంగా వ్యవసాయం చేసుకుంటున్నాను. నేను పురుగుల మందుని స్ప్రేయర్ని నా నడ్డిపు కట్టుకొని నేనేదో మిరప చెట్లకు టమోటా చెట్లకు నేను ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాను అని అంటున్నాడు పైకి. కానీ పిల్లోడిని తీసుకొచ్చుకుందామే అని కూడా ఆలోచన చేస్తున్నాడు మన సాయన్న. మరి సీమరాజా, మరి ఈయన ఇంకేమన్నా ఉన్నాయా, ఈ బంగారు ఆ డబ్బేనా, ఇంకా ఏమన్నా ఫ్లాట్లు ఆ 11 విల్లాలేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. హెలికాప్టర్ కూడా తీయించా అంట, హెలికాప్టర్ కూడా తీయించి అది ఆడనో దాచిపెట్టున్నాడు అనేది మనకు అందినటువంటి తాజా సమాచారము. అదేవిధంగా అవినీతి సొమ్మును సంపాదించేటువంటి, అంటే ఇప్పుడు శాంతి గారు సంపాదించినట్టు ఎవరైనా సంపాదించారా మీరు చెప్పండి. మరి మన సాయన్న ఏ విధమైనటువంటి సహాయం అందించుంటే, ఏ విధంగా ప్రోత్సహించుంటే, నేను ఉండాన్ని వెనకల నువ్వు కానీ అని చెప్పి సాయన్న ప్రోత్సహించడంతో మరి ఈమె శాంతియుతంగా బ్రహ్మాండంగా మన శాంతి గారు డబ్బులు సంపాదించడం, మరి ఏ విధంగా కథ అయింది, ఏ విధంగా కార్ఖానీ అయిందో మీరందరూ కూడా చూసే ఉంటారు. నేనేం ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన పనేమి లేదు. మరి ఈడ ఇంకొక విషయం అడగొచ్చు మీరు, మనకి ఎందుకు సీమరాజా ఇది ఎందుకు, మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు, మనకేమన్నా పని అని మీరు అనొచ్చు. పనే, ఎస్ బరాబర్ చెప్తా, పనే మనకు. ఎందుకంటే మన సాయన్న మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనే లోపల
అంతర్గతంగా ఆయన ఆలోచన కూడా అదే. కానీ ఏడున్నాడు కదా ఒక పాలేరు, ఎప్పుడు చూసా తలుపు కాడనే కూర్చో ఉంటాడో, బయటికి కూడా పోకుండా. ఆ పాలేరు పెట్టిన పొక్కే సాయాన్ని ఈరోజు బయటికి పోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ శాంతి గారిని బ్రహ్మాండంగా చూసుకుంటాడు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి జైలు కాడికి పోలేకపోయినా, బిడ్డ కాడికి పోలేకపోయినా, 11 విల్లాల్లో 11 రాత్రులు గడపలేకపోయినా, రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో మరి శాంతి గారిని చూడాలనేదే సాయన్న ఆశ, ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క లక్ష్యం కూడా అదేనని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ విధంగా అవినీతిగా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో ఆ డబ్బుని ఎక్కడికి చేర్చుకోవాలనో అక్కడికే భగవంతుడు కూడా చేర్చుకుంటాడని కూడా మన స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనం అన్న దగ్గర నుంచి చూస్తున్నాం, మన సాయన్న దగ్గర నుంచి కూడా మనం చూస్తానే ఉన్నాం. బ్రహ్మాండంగా శాంతియుతంగా నేను మిరపచెట్లకు వాటికి వీటికి అవి పని చేసినా పని చేయకుండా రోగరు కలుపుకొని డమ్ములో పెట్టుకొని తగిలించుకొని ఉంటాను, నేను చేసుకుంటున్నాను, నన్ను లాగొద్దని చెప్తాడు. కానీ మరి ఈరోజు ఆయన చాలా బాధపడుతున్నాడు, చాలా ఆవేదనతో ఉన్నాడు మన సాయన్న గారు. మరి ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది. 14 రోజులు రిమాండ్ వేశారు, కానీ ఆ రిమాండ్లో అన్నా జైల్లో అన్నా ఒక ఏసీ పెట్టించే పాపం శాంతికి బాగుండని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నట్టు ఆయన సన్నిహితులు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగానే ఉంటుంది. ఏ కమిషనర్ అయినా, ఏ అసిస్టెంట్ కమిషనర్ అయినా బల్లల కింద చేతులు పెట్టి కోట్ల రూపాయలు దొబ్బి ఆభరణాలు కొనుక్కొని కొంపల్లో పెట్టుకొని విల్లాలు కొనుక్కొని, అదేవిధంగా స్థలాలు కొనుక్కొని, మీరు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్గా హెలికాప్టర్లు కొనుక్కొని జల్సాలు చేయాలి ప్రజల సొమ్ముతో, అవినీతి సొమ్ముతో అంటే ఏదో ఒక రోజు భగవంతుడు కూడా వచ్చి పడతాడు. మరి మన సాయన్న కూడా అట్లే సంపాదించింది అనుకోండి, మరి అదే మార్గంలోనే పొమ్మని చెప్పినాడు. ఏమని కూడా అంటే తప్పేమున్నది, నేను ఈ మార్గంలో పోయినాను, ఈ మార్గంలో పోయిన తర్వాత తద్వారా నేను లాభపడినాను, మరి నువ్వు కూడా అదే మార్గంలోనే పోయి మరి నువ్వు కూడా సంపాదించినావంటే బాగుంటుందని కొన్ని మార్గాలు చూపించడంతో ఏమో సెలరేగిపోయి పెట్టరేగిపోయి ఎడాపెడా వెనక నుంచి ఈ చేత్తో ఎట్టొచ్చాట అందుకొని మరి ముందుకు పోయింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా శాంతి గారిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మన సాయన్న గారు. ఖచ్చితంగా ఆమెకు అండగా, ఆమెకు ఆధారంగా ఖచ్చితంగా మన సాయన్న గారు ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మరీ ముఖ్యంగా ఆ బిడ్డకు కూడా ఆధారంగా ఉంటాడు. ఏమి ఇబ్బంది ఏమి లేదు. సరే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. మీరైతే ఖచ్చితంగా సాయన్న గారికి ఖచ్చితంగా సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, ఓం శాంతి.